Hi friends, welcome to Sri Tailorings and Tutorials, our designs your fashions. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వచ్చేసి నేను ఈ వీడియోలో బోట్ నెక్ డిజైన్స్ని మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేది నేను పేపర్ కటింగ్ మీద మెజర్మెంట్స్ చెప్తాను. ఇప్పుడు నేను డిజైన్ చేసే ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసి 32, నడుం లూజ్ వచ్చేసి 28 ఉండే వాళ్ళకి బోట్ నెక్ డిజైన్స్లో ఏ విధంగా మనం మెజర్మెంట్స్ తీసుకోవాలనేది చూపిస్తాను. ఇలా ఒక షీట్ అయితే తీసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 32, నడుం లూజ్ వచ్చేసి 28 ఆర్ 29. ఓకే, ఈ మెజర్మెంట్స్ ఉన్నప్పుడు మనము బోట్ నెక్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేది చూపిస్తాను. నడుం లూజ్ వచ్చేసి 28 to 29 ఉంది కదా, ఈ 28ని by 4 చేసుకోండి. ఈ విధంగా నడుం లూజ్ని ఫస్ట్ వచ్చేసి by 4 చేసుకొని ఈ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా క్యాల్కులేషన్ రాలేదు అంటే టేప్ తీసుకొని ఇలా ఈ టేప్ని వచ్చేసి చూడండి, నడుం లూజు 28 కదా, ఈ 28 ఇంచెస్కి ఇలా పట్టుకొని ఇలా టేప్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకు చూడండి ఇలా వస్తుంది. ఎగ్జాక్ట్గా 7 ఇంచెస్ వచ్చింది. ఈ 7 ఇంచెస్ని మనము ఇలా నోట్ చేసుకోవాలి. 29 వస్తే 7.25 అలా సంథింగ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో నడుం లూజ్ అనేది 1 ఇంచ్ పెరిగే కొద్దీ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ వస్తుంది మనకు. ఈ విధంగా ఫస్ట్ మనకు మెజర్మెంట్ అనేది తెలియాలి. మీరు బ్లౌజ్ తీసుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క పొడవు తీసుకోవాలి. బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి మనం ఏ బ్లౌజ్కి అయినా సరే 14 ఇంచెస్ తీసుకుంటాము. సో 14 ఇంచెస్ అనేది ఫస్ట్ బ్లౌజ్ యొక్క లెంత్ అనేది మనం తీసుకోవాలి. అలాగే బ్లౌజ్ యొక్క విడ్త్ వచ్చేసి మనకు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, 7 ఇంచెస్ కదా, 8 ఇంచెస్ అవుతుంది. ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనమాట ఇది. ఈ 8 ఇంచెస్ని చూడండి, ఇక్కడి నుంచి ఇలా ఈ 8 ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. టేప్కి ఇలా పై భాగాన ఒక మార్కింగ్, కింద భాగాన ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. అప్పుడు మనం తీసుకునే లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఈ విధంగా ఫస్ట్ లెంత్ వచ్చింది, అలాగే విడ్త్ వచ్చింది. ఇప్పుడు చూడండి, మీరు ఏదో ఒక స్ట్రైట్ స్కేల్ తీసుకోండి. నేనైతే ప్రజెంట్ ఇక్కడ స్ట్రైట్ స్కేల్ ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఫస్ట్ మనకు క్రింది భాగంలో ఒక 1/2 ఇంచ్ వచ్చేసి క్రాసెస్ పోతాయి. బ్లౌజ్కైనా సరే పేపర్కైనా సరే మీరు ఏ కటింగ్లో తీసుకున్నా ఒక 1/2 ఇంచ్కి ఫస్ట్ ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది తీసుకున్నాం కదా, ఈ మార్కింగ్కి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చింది, అలాగే విడ్త్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్నది ఈ బోట్ నెక్ కాబట్టి ఈ 7 ఇంచెస్లో ఒక 1 ఇంచ్ లెస్ చేసుకోవాలి. ఓకే, 7 ఇంచెస్లో 1 ఇంచ్ లెస్ చేసుకొని 6 ఇంచెస్ వచ్చేసి ఆర్మ్ హోల్ వచ్చే విధంగా తీసుకోవాలి మనకు. చూడండి, ఇప్పుడు ఈ 6 ఇంచెస్ని షోల్డర్గా ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. బోట్ నెక్ కాబట్టి ఖచ్చితంగా 6 ఇంచెస్ తీసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఒకవేళ సన్నగా ఉంటే 5.5 ఇంచెస్ అయినా సరే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 6 ఇంచెస్ నేను షోల్డర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఆర్మ్ హోల్ డౌన్ కూడా నేను 6 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 పాయింట్స్కి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత చూడండి, బోట్ నెక్ కాబట్టి మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ ఇలా మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కర్వ్ స్కేల్ యూజ్ చేసి చూడండి ఇలా పెట్టుకొని ఇక్కడ ఈ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ ఆర్మ్ హోల్ డౌన్ అనేది కరెక్టా కాదా టేప్ని ఈ విధంగా పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇలా చూడండి, చూడండి 14 ఇంచెస్ మనకు వస్తుంది కరెక్ట్గా. ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఎక్స్ట్రా వచ్చేసి ఖర్చులకు అందుకు తీసుకుంటాము. ఇక్కడికి వచ్చాక నాకు 7 ఇంచెస్ వచ్చింది. అంటే ఆర్మ్ రౌండ్ టోటల్ వచ్చేసి 14 ఇంచెలు ఉంటుంది. సో 7 ఇంచెస్కి సరిపోతుంది. మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ మనము చెస్ట్ లైన్ అనేది 8 ఇంచెస్కి డ్రా చేసాం కదా, ఇంకొక 1 ఇంచ్ అయినా సరే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు చెస్ట్ లూజ్ని బట్టి. కొంతమందికి హైయర్ చెస్ట్ ఎక్కువ ఉంటుంది, అలాంటప్పుడు ఏంటంటే ఈ లైన్ అనేది కొంచెం డిస్టెన్స్కి వస్తుంది.
ఈ విధంగా ఆర్మ్ హోల్ని మెజర్ చేసుకోవాలి. బోట్ నెక్ కాబట్టి చూడండి, మనం డ్రా చేసుకున్న ఈ షోల్డర్ లైన్ ఉంది కదా, ఈ లైన్ నుంచి ఇటు సైడ్కి వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక 3 ఇంచెస్ షోల్డర్ ఉండే విధంగా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ షోల్డర్ ఉండే విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా. అలాగే కిందికి నెక్ యొక్క విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. లావు ఉండి కొంచెం బాగా బొద్దుగా ఉండే వాళ్ళకైతే 3.5 ఇంచెస్ అయినా సరే తీసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 పాయింట్స్కి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఈ కర్వ్ స్కేల్ని యూస్ చేసుకొని ఇక్కడ షేప్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇలా కర్వ్ స్కేల్ తీసుకుంటే నెక్ అనేది బ్యాక్ సైడ్ చిన్నగా వస్తుంది. మీకు ఇలా చిన్నగా వస్తే కొంచెం పట్టేసినట్టుగా అలా అనిపిస్తుంది, ఎందుకంటే హై నెక్ అయిపోతుంది. అప్పుడు ఇలా కావాలంటే ఇలా అయినా డ్రా చేసుకోవచ్చు. డిపెండ్ అపాన్ మీ నెక్, మీరు ఏ విధంగా బ్లౌజ్ అనేది వేసుకోవాలి అనుకుంటే ఆ విధంగా వేసుకోండి. ఇలా తీసుకుంటే నెక్ అనేది చిన్నగా వస్తుంది. మనకు విడ్త్ కావాలి నెక్కు అని మీరు అనుకుంటే కనుక చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచు ఇలా తీసుకొని ఇలా పెట్టుకోండి. స్కేల్ని ఇలా రొటేట్ చేసుకొని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఈ పాయింట్ నుంచి ఇలా లైన్ అనేది తీసుకోవాలి. అప్పుడు మనకేమైతే నెక్ అనేది విడ్త్ వస్తుంది. మార్కింగ్ చేసుకోవాలి. ఇలా నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మీరు ఓన్లీ ఇలా బోట్ నెక్ ఓన్లీ బ్యాక్ సైడ్ చిన్న కర్వ్ వస్తే చాలు, ఇంకే డిజైన్ అవసరం లేదు. ప్లెయిన్గా కావాలి అనుకుంటే ఇలాగే మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, ఆ 2 ఇంచెస్ని ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ 2 ఇంచెస్ని ఇలా ఎక్స్ట్రా ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు హై నెక్ బ్లౌజ్ అనమాట. ఓన్లీ బ్యాక్ సైడ్ ఇలా చిన్న కటింగ్ తీసుకొని టోటల్గా క్లోజ్గా ఈ బ్లౌజ్ అనేది ఇలా రెడీ చేసుకోవచ్చు. ఏదైనా డిజైన్ తీసుకోవాలి అనుకుంటారు, ఈ బోట్ నెక్లోనే ఎలాంటి డిజైన్స్ అయినా సరే తీసుకోవచ్చు. ఆ డిజైన్స్ని చూడండి, మీరు ఎలాంటి డిజైన్స్ అయినా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు తీసుకున్నారు కదా, ఈ నెక్ లైన్ నుంచి కిందికి వచ్చేసి చూడండి 1 ఇంచ్ నుంచి ఒక 1/4 ఇంచ్ వరకు ఇలా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీరు మీ నార్మల్ బ్లౌజ్కి మీరు ఎంతైతే నెక్ డీప్ అనేది తీసుకుంటారో అంతే నెక్ డీప్ని చూడండి ఫస్ట్ ఇలా పై నుంచి కిందికి 9 ఇంచెసా 10 ఇంచెసా మీ యొక్క బ్లౌజ్ని డిపెండ్ చేసుకుని ఈ డిజైన్ అనేది తీసుకోవచ్చు. చూడండి, నేను 9.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. ఫస్ట్ నుంచి 9.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ పాయింట్ నుంచి మనకు ఈ పాయింట్కి వచ్చేసి ఓకే ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఈ పాయింట్ దగ్గర కూడా ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ లైన్ మీద మనము చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, 4.5 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇది మీ ఇష్టము. మీరు బ్యాక్ సైడ్ మీ బాడీని బట్టి ఎంత విడ్త్ అయితే మీరు బ్లౌజ్ అనేది వేసుకోగలుగుతారు అనేది మీ ఇష్టం అనమాట. నేనైతే పైన వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇక్కడ 3.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఓకే, పై లైన్ మీద కూడా సేమ్ ఇలాగే 3.5 ఇంచెస్కి మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో వచ్చేసి మీ ఇష్టం, మీరు ఏ డిజైన్ పెట్టుకోవాలనుకుంటే ఆ డిజైన్ని తీసుకోండి. చూడండి, ప్రజెంట్ నేను వచ్చేసి ఇలా ఒక చిన్న డిజైన్ అనేది ఈ బాక్స్ షేప్లో డ్రా చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా ఒక చిన్న ల్యాంప్ టైప్లో అంటే ఒక లీఫ్ టైప్లో ఈ డిజైన్ అనేది ఫస్ట్ డ్రా చేసుకోవాలి. మీ ఇష్టం అండి, మీకు ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటిది పెట్టుకోండి. నేనైతే ఇక్కడ ఈ డ్రాప్ షేప్స్ ఇలాంటివి ఉంటాయి కదా,
దాంట్లోనే కొంచెం డిజైన్గా కావాలనుకుంటున్నా. సో దానికోసం ఇలా ఈ విధంగా ఇలా ఒక లీఫ్ షేప్లో ఈ డిజైన్ అనేది నేను డ్రా చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇలా స్ట్రైట్గానే వస్తుంది. ఈ విధంగా ఈ డ్రాప్ షేప్ని ఇక్కడ వచ్చేసి హార్ట్ సింబల్ అయినా తీసుకోవచ్చు, లేకుంటే మీ ఇష్టము టెంపుల్ సింబల్ ఎలాంటివి కావాలంటే అలా మీరు బ్యాక్ సైడ్ వచ్చేసి డిజైన్ చేసుకోవచ్చు. ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత చూడండి, మీరు కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చాలా సింపుల్గా అండ్ ఈజీగా మనము ఈ బోట్ నెక్ డిజైన్ని కటింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. ఇది వచ్చేసి 32 చెస్ట్, అలాగే 28 వచ్చేసి నడుము లూజ్ మెజర్మెంట్ ఉన్న వాళ్ళకి ఈ మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ విధంగా బోట్ నెక్ని మనం డిఫరెంట్ డిజైన్స్లో డిజైన్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోని హైప్ చేయండి. మరిన్ని బోట్ నెక్ డిజైన్స్ కోసం మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. Thanks for watching my video, friends.